గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ఇలా షూట్స్కి వెళ్ళినప్పుడు, పెద్ద సినిమా షూట్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఆర్టిస్టులు వస్తూ ఉంటారు. అంటే నాకు తెలిసి వాళ్ళు ఆస్పైరింగ్, బట్ దే ఇంట్రొడ్యూస్ నేను ఆర్టిస్ట్ అని చెప్తారు. నా ఉద్దేశం ప్రకారం నన్ను ఎవరైనా గుర్తించినప్పుడే నువ్వు ఒక ఆర్టిస్ట్. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోలేను. నేను ఎప్పుడైనా సరే ఆస్పైరింగ్, ఎందుకంటే నేను అటు వెళ్తే ఎవరు తెలియదు, సూరజ్ ఎవరో తెలియదు. ఓకే, సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఆస్పైరింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు, నేను 5 years నుంచి ఉన్నా, 10 years నుంచి ఉన్నా, 15, 20 years నుంచి ఉన్న ఇండస్ట్రీలో, నువ్వు ఇప్పుడిప్పుడే వచ్చావు, 6-7 years, నీకు చాలా టైం ఉంది ఇంకా ఒక యాక్టర్ అవ్వాలంటే అనేసి రెఫరెన్సెస్ ఇస్తారు నాకు ఐ డోంట్ బై దట్. ఓకే, ఒక 10, 15, 20 years ఉంటేనే ఒక యాక్టర్ అవుతారు, ఒక రవితేజ లాగా అన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేస్తేనే, ఒక విజయ్ సేతుపతి లాగా, ఒక విక్రమ్ లాగా అన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేస్తేనే ఒక యాక్టర్ అవుతారు అని నేను అనుకోవట్లేదు. ఓకే, మీరు మీరు మీ ఉద్దేశం ప్రకారం ఈజ్ దేర్ సంథింగ్ లైక్ దాట్? లేదండి, అలా ఏముండదు. బట్ దెర్ ఆర్ ఆర్టిస్ట్ లైక్ బొమ్మన్ ఇరానీ, లైక్ హీ గాట్ బ్రేక్ 55 yearsకి బ్రేక్ వచ్చింది. అలానే అందరికీ 55 years వరకు వెయిట్ చేయని అవసరం లేదు. దెర్ ఆర్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దర్శి గారు ఉన్నారు, హీ గాట్ బ్రేక్ ఇమీడియట్లీ. ఎందుకు అలా బ్రేక్ వచ్చిందంటే హీ ఒక కరెక్ట్ మూవీలో కరెక్ట్ రోల్, ఆ మూవీ హిట్ అయింది, దట్స్ ఆల్. అంతే కదండి. మీ లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. టాలెంట్, నటనతో పాటు లక్ ప్లేస్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. కొంతమందికి లక్ ఉంటుంది, సో వాళ్ళకు చాలా త్వరగా బ్రేక్ వస్తుంది. సో నేను అదే అంటున్నా, ఆ లక్ వచ్చే వరకు మీరు మీ క్రాఫ్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి, ట్రై చేస్తూనే ఉండాలి, ఆడిషన్స్ ఇస్తూనే ఉండాలి, ఆఫీస్లోకి వెళ్తూనే ఉండాలి. ఇది ఎప్పుడైతే మీరు చేయడం ఆపేసినరో మీరు వేరే జాబ్ చూసుకోవడం బంద్ చేసుకోవాలండి, బంద్ చేసుకోవాలి. అదే మీరు చాలా ప్యాషనెట్గా ఉంటే మాత్రం దిస్ ఈజ్ ద ఓన్లీ మంత్ర. మీ యాక్టింగ్ని మీరు దిస్ ఈజ్ మీరు చేస్తూనే ఉండాలి. ఇట్స్ ఎ రొటీన్ అనుకోండి. మీరు యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి, ఆఫీస్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఎక్కడైతే ఆపర్చునిటీస్ చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ ఉంటాయి అక్కడ మీరు మీ క్రాఫ్ట్ని ప్రొజెక్ట్ చేస్తూనే ఉండాలండి. ఇది ఎవర్ గ్రీన్, ఇది ఆపన అవసరం లేదు. మీరు అది వచ్చేస్తుంది, బ్రేక్ వస్తుంది. బిఫోర్ వి ర్యాపప్, ఇది ర్యాపప్ చేసే ముందరా అంటే చాలా కాన్వర్జేషన్స్, చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇది నాకు తెలిసి లాస్ట్లో ఎందుకు పెట్టానంటే ఈ క్వశ్చన్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనిపించింది. అండ్ నా పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే ఐ వాంట్ వ్యూవర్స్ ఆల్సో టు నో అబౌట్ మీ. ఓకే, నేను ఒక్కడిని సఫర్ అవుతున్నానంటే ప్రాబ్లం నాదనుకుంటాను, కానీ 2-3 సఫర్ అవుతున్నారంటే ఏదో ప్రాబ్లం నడుస్తుంది నాకు అనిపిస్తుంది అది. ఓకేనా? సో ఇప్పుడు నేను షూటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే చాలామంది మన వాళ్ళందరూ ఊరు నుంచి వచ్చేస్తుంటారు. ఓకే, తెలుగు తప్ప వాళ్ళకి వేరే భాష రాదు. ఓకేనా? ఓన్లీ యాక్టింగ్ మీదే డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు. ఏమనంటే చాలా ఇంట్రెస్ట్ నాకు, నేను ఏడీ అవుతాను, లేకపోతే నేను ఒక యాక్టర్ అయిపోతాను, ఓకే సైడ్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, ఐ వాంట్ అనేసి. వాళ్ళకి దీని తప్ప వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. రిలయబిలిటీ అంతా దీని మీద ఉంది. ఒకరోజు షూటింగ్ లేకపోతే వాళ్ళకి డబ్బులు రావు. అలా 1 week షూట్ చాలా మటుకు నాకు తెలిసి షూట్స్ అనేవి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. ఏది కూడా స్కెడ్యూల్లో వెళ్ళింది లేదు నేను చూసి ఇప్పటి వరకు. అన్లెస్ వెరీ వెరీ స్ట్రాంగ్గా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే తప్ప ఎన్నోసార్లు స్కెడ్యూల్స్ మారినాయి. ఈ మంత్ మీ డేట్స్ కావాలి 1 week అంటారు. ఓకే, పెద్ద సినిమా, వీళ్ళు ఏంటంటే దీన్ని కమిట్ అయ్యాం కాబట్టి వేరే దాన్ని కమిట్ అవ్వరు, ఆపర్చునిటీ వచ్చినా కూడా. ఓకే, లాస్ట్ మినిట్లో ఇది మూవ్ చేసేస్తారు, డేట్స్ షిఫ్టెడ్. వీడు అటు వెళ్ళలేడు, దీంట్లోనేమో ఇరుక్కుపోయాడు. ఆల్మోస్ట్ 10 days వాడు ఏం సంపాదించలేదు. అలా 15 days అవుతాయి, 20 days అవుతాయి. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వేరేది ఉంటే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం. అది ఎలా, ఏంటి అసలు? సూరజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ డిప్రెషన్ అండ్ సూసైడల్స్ ఇన్ ఇండస్ట్రీస్ బికాస్ ఆఫ్ దిస్ పాయింట్. ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళు ప్రయత్నించి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ రాక దే గో ఇన్ టు డిప్రెషన్ అండ్ దే కమిట్ సంథింగ్, సూసైడ్స్. సో నేనేమంటానంటే ఫైనాన్షియల్ వయబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే ఆర్థికంగా మీరు ఉండండి, మీది మీరు చూసుకున్నట్టు ఉండండి. ఎందుకంటే మూవీస్ అనేది రోజు రావు, మీరు టైం పడుతుంది. నీకు ఎవ్రీడే షూట్ రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. సో మీరు పార్ట్ టైం జాబ్స్ చూసుకోండి, ఏదైనా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటుండండి. ఆ ఫైనాన్స్ ఉంటే మీ ప్యాషన్ అనేది, యాక్టింగ్ ఈజ్ ఏ ప్యాషన్, బట్ కమర్షియల్గా కూడా మీరు ఏదో ఒకటి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటుండండి పార్ట్ టైం. ఇలా షూటింగ్ లేదు అన్నప్పుడు వేరే ఫ్రీలాన్సింగ్ అన్న చేసుకోవచ్చు, ఏదైనా మీకు తగినట్టు మీకు
ఏదైతే ఉంటుందో స్కిల్ దాంతో చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకోండి. నోబడీ దీని మీదనే డిపెండ్ అవ్వాలి అంటే కష్టం అండి. ఇట్ విల్ లీడ్స్ టు సో మచ్ ఆఫ్ డిప్రెషన్. ఒక్కొక్కసారి 2 months కూడా షూటింగ్ ఉండవు. మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? యూనిట్ టు థింక్ బిహైండ్ యాక్టింగ్. అంటే ప్రొఫెషనల్గా కూడా మిమ్మల్ని మీ సర్వైవల్ మీరు వేరే వాళ్ళని చేజాపే అడిగే అవసరం లేదు. మీరు ఏదైనా ఒక చిన్న జాబ్ చేసుకొని మిమ్మల్ని మీరు సర్వైవ్ చేసుకోండి. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ అండి. దెర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ అర్నింగ్ మనీ ఇన్ ఏ లైక్ లీగల్ వే. సో మీరు చేసుకోండి, అది తప్పేం లేదు. కానీ ఎప్పుడైతే మీరు దీని మీదనే డిపెండ్ అయ్యి ఆపర్చునిటీస్ రాకుంటారో యూ విల్ గోయింగ్ టు డిప్రెషన్. అన్డౌటెడ్లీ విల్ గోయింగ్ టు డిప్రెషన్. ఇంకోటిసారి ఏమవుతుందంటే ఆ ఫైనాన్షియల్ మీకు వయబిలిటీ లేకుంటే మీరు వదిలేస్తారు. మీరు ఒక 1 year 2 years చూసేసి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ క్విట్. సో అలా క్విట్ కావద్దు అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఏదో పార్ట్ టైం చూసుకొని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని పెట్టుకోవాలి. మూవీ కెనాట్ బి ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే టైం వచ్చే వరకు. అదే నేను చూసాను. ఇది చాలా చాలా టఫెస్ట్ ఇండస్ట్రీ. ఓకే, ద మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఈ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంది. వెరీ ట్రూ. ఓకే, అండ్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ సుశాంత్, వీళ్ళకి వర్క్ లేక వాళ్ళందరూ డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. ఉదయ్ కిరణ్, చాలామందిని చూసాం మనం, టు నేమ్ మనకు తెలిసిన వాళ్ళు, బట్ చాలామంది ఉన్నారు అట్లా. ఓకే, ఒక్కసారి పాపులారిటీ వచ్చి ఇంకా ప్రాజెక్ట్స్ రాకపోతే ఆ డిప్రెషన్ వేరే. ఇంకోటి ఏంటంటే ఎంత ట్రై చేస్తున్నా కూడా దీని మీద డిపెండ్ అయిపోయి అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, వర్క్ లేదు అనేసరికి ఎంటీ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ ప్లేస్. ఓకే, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి. అదే అంటున్నాను కదా, మళ్ళీ ఒకసారి నేను మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకుంటుండండి. జాబ్ పరంగానైనా ట్రైనింగ్ పరంగానైనా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. సో యూ నీడ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ అండి, ఇన్ గుడ్ వే, నాట్ ఇన్ అదర్ వే. అవును. సో యూ నీడ్ టు మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు వెతుక్కోవాలి. ఇది సోర్స్ ఆఫ్ ఇన్కమ్, యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలంటే ఇట్ విల్ టేక్ టైం. తప్పకుండా చాలా టైం పడుతుంది, ఎస్పెషల్లీ ఫర్ న్యూ కమర్స్కి. దీని మీదనే మీరు సర్వైవ్ అవ్వాలనేది, మీకు పేరు వచ్చే వరకు కష్టం అండి. మీకు పేరు రావాలి, మీకు పేరు రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. అదే ఒకసారి తొందరగా వస్తుంది, ఒకసారి లాంగ్ అవుతుంది. అవును. సో దట్ ఈస్ మీరు మీ ఆల్టర్నేట్గా మీరు మనీ అర్న్ చేయడం కూడా నేర్చుకోవాలి. దీని ఒక్కరి మీదనే డిపెండ్ అయితే మీరు చాలా త్వరగా మీరు టాటా బాయ్ బాయ్ చెప్పాల్సి వస్తుంది ఇండస్ట్రీకి. ఐ థింక్ వీఆర్ గుడ్. గోవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం అండి. థ్యాంక్స్ రాజు గారు. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, మీ గురించి చాలామంది రిఫరెన్స్ ఇచ్చారు, మీతో వర్క్ చేసిన వాళ్ళు. ఓకే, ద రోల్స్, మీరు ఇచ్చే రోల్స్ కానీ లేకపోతే పేమెంట్స్ వైజ్ కానీ మీ కమ్యూనికేషన్, ద మెయిన్ థింగ్ వాట్ ఐ వాంట్ ఇన్ ద పీపుల్, ఎస్పెషలీ మీడియాలో కానీ ఎక్కడైనా సరే కమ్యూనికేషన్ చాలా కీ. ఓకే, దాని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. లైక్ పెడతాము, మాకు మెసేజ్ రాదు, రెస్పాన్స్ రాదు, ఎక్నాలజ్మెంట్స్ రాదు. బట్ మీ నుంచి ఐ థింక్ మీది ఎప్పుడైనా సరే 95-96% అబవ్ ఉంది. ఓకే, విచ్ ఈస్ వెరీ నైస్. అండ్ మీలాగనే చాలామంది కాస్టింగ్ డైరెక్టర్స్ కూడా ఈ ప్రొఫెషన్ని సీరియస్గా తీసుకుని ఇట్స్ అ గివ్ అండ్ టేక్. నా ఉద్దేశం ప్రకారము మాకు మీరెంత అవసరమో మీకు మేము అంత అవసరం. 100% ఎవ్రీ టైం. అక్కడ డెస్పరేషన్ కాదు అది, ఇట్స్ జస్ట్ అబౌట్ ద రెస్పెక్ట్ అండ్ ద ఆపర్చునిటీ, రైట్? సో మీరు దాన్ని జస్టిఫై చేస్తున్నందుకు అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ పీపుల్, ఆస్పైరింగ్ యాక్టర్స్ అండ్ యాక్టర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో అదండి ఈరోజు మన పాడ్కాస్ట్. ఇట్స్ ఆల్ అబౌట్ ఆస్పైరింగ్ యాక్టర్స్కి ఎలా అవకాశం వస్తాయి, ఎలా అవకాశం రావచ్చు ఇండస్ట్రీలో అనేది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ కాన్వర్జేషన్. Thank you very much again for your time.